శ్రీరామాయ నమః. శ్రీరామశరణ గురుభ్యో నమః. తృతీయ సర్గ. మొదటి శ్లోకం. సలంబశిఖరే లంబే లంబతో యదసన్నిభే సత్వమాస్థాయ మేధావి హనుమాన్ మారుతాత్మజః. మహాప్రజ్ఞావంతుడు మేధావి అయిన హనుమంతుడు ఎంతో దీర్ఘమైన ఆ మేఘం వంటి అనగా చాలా పెద్ద మేఘంలాగా ఉన్నతంగా ఉన్న ఆ లంబపర్వత శిఖరం మీద తన శక్తినంతటినీ కూడగట్టుకుని లంకలోకి ప్రవేశించారు. రెండవ శ్లోకం. నిశిలంకాం మహాసత్వో వివేశ కపికుంజరః రమ్యకాననతోయాఢ్యాం పురీం రావణపాలితాం. మహాసత్వ సంపన్నుడైన హనుమ సుందరమైన వనాలు సరస్సులు కలిగిన ఆ రావణాసురుడి లంకా నగరాన్ని రాత్రి సమయంలో ప్రవేశించారు. మూడవ శ్లోకం. శారదాంబుధరభ్రక్యై భవనైరుపశోభితాం సాగరోపమ నిర్ఘోషాం సాగరానిలసేవితాం. శరత్కాల మేఘంలాగా తెల్లగా ఉన్న ఆ సౌధాలు అనగా భవనాలు లంకలో మిక్కిలిగా చాలా ప్రకాశిస్తూ ఉన్నాయి. రాక్షసులు చేసే కోలాహల ధ్వని సముద్రఘోషలాగా ఆ నగరం నిండా వినిపిస్తుంది. సముద్రం మీద వీచే ఆ గాలులు ఎప్పుడూ ఆ నగరాన్ని ఎన్నో విధాలుగా సేవిస్తోంది. నాలుగవ శ్లోకం. సుపుష్టబల సంఘుష్టాం యథైవ విటపావతీం చారుతోరణ నిర్యూహాం పాండురద్వారతోరణాం. కుబేరుడు పాలించే అలకాపురి నగరంలో ఉన్నట్టుగా బలవంతులైన భటులు చేసే గర్జనలతోనూ తెల్లవి సుందరంగాను చాలా పెద్దగా ఉన్న సింహద్వారాలు కలిగిన ఆ లంకా నగరాన్ని హనుమంతులు వారు చూశారు. ఐదవ శ్లోకం. భుజగాచరితాం గుప్తాం శుభాం భోగవతీమివ తాం సవిద్యుద్ఘనాకీర్ణాం జ్యోతిర్మార్గనిషేవితాం. ఆ లంకా నగరం పాతాళలోక రాజధాని అయిన భోగవతి నగరంలాగా భుజగములతో అనగా సర్పాలతో నిండి భద్రంగా కాపాడబడుతుంది. ఆ లంకా నగరంలోని ప్రాసాదములు అనగా భవనాలు మెరుపులతో కూడిన మేఘాలను అనగా ఆకాశంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాదుల మార్గాలను అంటుతున్నంత పెద్దగా అంటే ఎంతో ఎత్తుగా ఉన్నాయి. ఆరవ శ్లోకం. మందమారుత సంచారాం యధేంద్రశ్యామరావతీం శాతకుంభేన మహతా ప్రాకారేణాభిసంవృతాం. ఆ లంకా నగరంలో మారుతము అనగా గాలి చల్లగాను మెల్లగాను వీస్తూ ఉంది. బంగారు ప్రాకారాలు కలిగి ఆ నగరం అమరావతి పట్టణాన్ని పోలినట్టుగా ఎంతో రమణీయంగా ఉంది. ఏడవ శ్లోకం. కింకిణీజాలఘోషాభి పతాకాభిరలంకృతాం ఆసాద్య సహసా హృష్ట ప్రాకారమభిపేదివాన్. చిరుగంటల శబ్దాలతో కూడిన ధ్వజపతాకాలతో శోభిల్లుతున్న ఆ లంకా నగరాన్ని చేరి ఎంతగానో సంతోషించిన వాడై వెంటనే హనుమ ఆ నగరం ప్రాకారం మీదికి చేరారు. ఎనిమిదవ శ్లోకం. విస్మయావిష్ట హృదయ పురీమాలోక్య సర్వతః జాంబూనదమయైర్ద్వారైర్వైడూర్యకృతవేదికైః. బంగారు ద్వారాలతోనూ వైడూర్య రత్న ఖచిత వేదికలతోనూ ప్రకాశిస్తున్న ఆ లంకా నగరాన్ని నలుమూలలా చూసి హనుమంతుల వారు ఆశ్చర్యముతో నిండిన మనస్కుడయ్యను. తొమ్మిదవ శ్లోకం. వజ్రస్ఫటికముక్తాభిర్మణికుట్టిమభూషితైః తప్తహాటక నిర్యూహైరాజతామల పాండురైః. వజ్రాలు స్ఫటికాలు ముత్యాలు లాంటి ఎన్నో మణులతో పొదిగిన ఆ నేలలు, కరిగించిన బంగారంతో నిర్మించిన ఏనుగు బొమ్మలు, అలాగే వెండిలాగా స్వచ్ఛమైన తెల్లని ద్వారాలు కలిగిన ఆ లంకా నగరాన్ని హనుమ చూశారు. పదవ శ్లోకం. వైదూర్యకృత సోపానై స్ఫాటికాంతరపాంశుభి చారు సంజవనోపేతై ఖమివోత్పతితై శుభైః. వైడూర్య రత్నాలతో నిర్మించిన సోపానాలు అనగా మెట్లు కలిగిన సుందరమైన చతుశ్శాలా మందిరాలు కలిగి ఆకాశాన్నంటుతున్నంత ఎత్తుకి ఉన్న
మంగళకరమైన ప్రాసాదాలు అనగా భవనాలు కూడిన ఆ నగరాన్ని హనుమ తిలకించి సంతోషించారు. 11వ శ్లోకం. క్రౌంచబర్హిణ సంఘుష్టై రాజహంస నిషేవితై తూర్యాభరణ నిర్ఘోషై సర్వతః ప్రతినాదితాం. ఈ శ్లోకంలో వాల్మీకి మహర్షి అక్కడ లంకలో వినిపించే వివిధ శబ్దాల గురించి వివరిస్తున్నారు. క్రౌంచ పక్షులు, నెమళ్ళు, రాజహంసలు చేసే కూజితములతో అనగా కూతలతోనూ, వివిధ వాయిద్యాలు చేసే శబ్దాలతోనూ, ఆభరణాలు చేసే ధ్వనులతోనూ నలుమూలలా ప్రతిధ్వనిస్తున్న ఆ లంకా నగరాన్ని హనుమ చూశారు. 12వ శ్లోకం. వస్వౌకసారా ప్రతిమాం తాం వీక్ష నగరీం తతః ఖమివోత్పతితుం కామాం జహర్ష హనుమాన్ కపిః. అలకా నగరాన్ని పోలి ఉన్నది, ఆకాశాన్ని అంటుతున్నది అయిన ఆ నగరాన్ని చూసి హనుమ ఎంతగానో ఆనందాన్ని పొందారు. 13వ శ్లోకం. తాం సమీక్ష పురీం రమ్యాం రాక్షసాధిపతే శుభాం అనుత్తమాం వృద్ధియుతాం చింతయామాస వీర్యవాన్. ఎంతో ఉత్తమమైనది, సర్వసమృద్ధి సంపన్నమైనది, మంగళకరమైనది, మనోహరమైన ఆ రావణాసురుడి లంకా నగరాన్ని చూసి మహావీరుడైన హనుమ ఈ విధంగా చింతింపసాగారు. 14వ శ్లోకం. నేయమన్యేన నగరీ శక్యా దర్శయితుం బలాత్ రక్షితా రావణ బలైర్యుధ్యతా యుధధారిభిః. సర్వసన్నద్ధులై ఆయుధాలు ధరించిన రావణాసురుడి భటులతో రక్షింపబడుతున్న ఈ లంకా నగరాన్ని పరాక్రమంతో ఎదుర్కొనడం అంత సులభం కాదు, శక్యము కాదు. 15వ శ్లోకం. కుముదాం గదయోర్వాపి సుషేణస్య మహాకపే ప్రసిద్ధేయం భవేద్భూమి మైందద్వివిధయోరపి. వానర సైన్యంలో కుముదుడికో, అంగదుడికో, లేక పరమ బలాఢ్యుడైన సుషేణుడికో, లేక మైందద్వివిధులకో మాత్రమే ఈ నగరంలో ప్రవేశించే సాధ్యమవుతుంది. 16వ శ్లోకం. వివస్వతస్తనూజస్య హరేశ్చ కుశపర్వణః వృక్షస్య కేతుమాలస్య మమ చైవ గతిర్భవేత్. అలాగే సూర్యపుత్రుడైన సుగ్రీవుడు మరియు కుశపర్వుడు మరియు వృక్షకుడు మరియు కేతుమాలుడు మరియు నేను మాత్రమే ఈ లంకాపురంలో ప్రవేశించగలం. 17వ శ్లోకం. సమీక్షతు మహాబాహు రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతం అభవత్ ప్రీతిమాన్ కపిః. మహావీరుడైన హనుమంతుడు శ్రీరాముని యొక్క పరాక్రమాన్ని, లక్ష్మణుడి యొక్క శౌర్యాన్ని తలుచుకుని విశేషమైన ధైర్యాన్ని, ఆనందాన్ని పొందారు. 18వ శ్లోకం. తాం రత్నవసనోపేతాం కోష్టాగారవతంసకాం యంత్రాగారస్తనీం వృద్ధాం ప్రమదామివ భూషితాం. ఈ శ్లోకంలో వాల్మీకి మహర్షి లంకా నగరాన్ని అందంగా అలంకరించుకున్న ఒక స్త్రీతో పోల్చారు. ఆ లంకా నగరం రత్నాలనే వస్త్రాలను ధరించి, గోశాలలు, ధనధాన్యాగారాలు అనే కర్ణాభరణాలు ధరించి, యంత్రాగారాలనే స్థానాలతోనూ చక్కగా అలంకరించుకున్న ఒక తరుణిలాగా అంటే స్త్రీలాగా కనిపించింది. 19వ శ్లోకం. తాం నష్టతిమిరాం దీపైర్భాస్వరైశ్చ మహాగ్రహైః నగరీం రాక్షసేంద్రస్య దదర్శ స మహాకపిః. చీకట్లను పారద్రోలే పెద్ద పెద్ద దీపాలు గల మహాభవనాలతో నిండిన రాక్షసరాజైన ఆ రావణాసురుడి లంకా నగరాన్ని వానర శ్రేష్ఠుడైన హనుమంతుల వారు చూశారు. 20వ శ్లోకం. అధసా హరిశార్ధూలం ప్రవిశంతం మహాబలం నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజం. అప్పుడు లంక అధిష్టాన దేవత మానవ రూపంతో తన పట్టణంలోకి ప్రవేశిస్తున్న మహాబలాఢ్యుడైన ఆ వానర శ్రేష్ఠుని చూసింది. 21వ శ్లోకం. సాతం హరివరం దృష్ట్వా లంకా రావణ పాలిత స్వయమేవోత్థితా తత్ర వికృతానన దర్శన. రావణాసురుడిచే పాలింపబడుతూ
వికారమైన కళ్ళు నోరు గల ఆ లంకాధి దేవత స్వయంగా హనుమంతుల వారి ముందుకొచ్చి నిలబడింది. 22వ శ్లోకం. పురస్తాత్ కపివర్యస్య వాయుసూనోరతిష్టత ముంచమానా మహానాదమబ్రవీత్ పవనాత్మజం. గొప్ప గర్జన చేస్తూ ఆమె వానరశ్రేష్ఠుడైన హనుమంతుడి ఎదురుగా అడ్డంగా నిలబడి హనుమంతుడితో ఇలా పలికింది. 23వ శ్లోకం. కస్త్వం కేన చ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహ యత్తత్వం యావత్ ప్రాణాధరంతి తే. హే వనాలయ అనగా వనాలలో చరించేవాడా, నీవెవరు, ఏ పని మీద ఇక్కడికి వచ్చావు, నీ ప్రాణాలు పోకముందే ఆ నిజాలన్నీ నాతో చెప్పు. 24వ శ్లోకం. న శక్యం ఖల్వియం లంకా ప్రవేష్టుం వానరత్వయా రక్షితా రావణ బలైరభిగుప్తా సమంతతః. ఓ వానరుడా, రావణాసురుడి భటులు గూఢచారులై నగరమెల్లా జాగరూకులై కాస్తున్న ఈ లంకా నగరంలోకి నీవు ప్రవేశించడం సాధ్యమయ్యే పని కాదు సుమా. 25వ శ్లోకం. అదతామబ్రవీద్వీరో హనుమానగ్రతస్థితాం కథయిష్యామి తే తత్వం యన్మాం త్వం పరిపృచ్ఛసి. హనుమంతుల వారప్పుడు తన ఎదుట నిలబడిన లంకినితో ఇలా పలికారు. నీవు నన్ను అడుగుతున్న విషయాలన్నీ అనగా అడిగిన ప్రశ్నలన్నింటికీ నేను సమాధానాలు చెప్పగలను. 26వ శ్లోకం. కా త్వం విరూపనయనా పురద్వారే వతిష్టసి కిమర్థం చాపి మాం రుద్ధ్వా నిర్భర్తయసి దారుణా. వికారమైన కన్నులతో పట్టణ ద్వారం దగ్గర అడ్డంగా నిలిచి ఉన్నావు, నీవెవరు, దారుణంగా నన్ను అడ్డగించి నన్ను బెదిరిస్తున్నావు, ఇదంతా ఎందుకు. 27వ శ్లోకం. హనుమద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణీ ఉవాచ వచనం క్రుద్ధా పరుషం పవనాత్మజం. హనుమంతుడి మాటలు విని కామరూపిణి అయిన ఆ లంకాది దేవత హనుమంతుని గూర్చి ఎంతో కోపం పొంది ఈ విధంగా పరుషమైన మాటలు పలికింది. 28వ శ్లోకం. అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. మహాత్ముడైన రాక్షసరాజైన రావణాసురుడికి నేను ఆజ్ఞాకారిణి అయిన సేవకురాలిని. పరులెవ్వరూ జయించడానికి శక్యము కాని నేను ఈ నగరాన్ని కాపాడుతున్నాను. 29వ శ్లోకం. న శక్యా మామవజ్ఞాయ ప్రవేష్టుం నగరీత్వయా అద్య ప్రాణైః పరిత్యక్త స్వప్స్యసేర్నిహతో మయా. నన్ను ధిక్కరించి ఈ నగరంలో ప్రవేశించడం నీకు అసాధ్యం. ఇప్పుడే నీవు నా చేతిలో హతుడవై ప్రాణాలు విడిచి దీర్ఘనిద్రను పొందుతావు. 30వ శ్లోకం. అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ సర్వతః పరిరక్షామి హ్యేతత్తే కథితం మయా. ఓ వానరుడా, లంకా నగరం అనగా నేనే సుమా. నగరమంతా వ్యాపించి నేనే ఈ నగరాన్ని కాపాడుతున్నాను. ఇదిగో ఈ నా వృత్తాంతాన్నంతా నీకు చెప్పాను. 31వ శ్లోకం. లంకాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః యత్నవాన్ స హరిశ్రేష్ఠ స్థితశైల ఇవాపరః. వాయునందనుడైన హనుమంతుడు లంకాదేవి పలికిన మాటలు విని ఒక పర్వతంలాగా చలించకుండా తన భావి కృత్యాన్ని అనగా తను చెయ్యాల్సిన పనులకు సంబంధించిన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. 32వ శ్లోకం. సతాం స్త్రీరూప వికృతాం దృష్ట్వా వానరపుంగవః ఆభభాషేద మేధావి సత్వవాన్ ప్లవగర్షభ. గొప్ప మేధావి బలశాలి అయిన ఆ వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు వికారమైన స్త్రీ రూపంలో ఉన్న ఆ లంకాదేవిని చూసి ఇలా పలికారు. 33వ శ్లోకం. ద్రక్ష్యామి నగరీం లంకాం సాట్ట ప్రాకారతోరణాం ఇత్యర్థమిహ సంప్రాప్త పరం కౌతూహలం హిమే. పెద్ద పెద్ద ప్రాకారాలు, బురుజులు, ద్వారాలు కలిగి
అతి సుందరంగా ఉన్న ఈ లంకా నగరాన్ని చూడాలనే కోరికతో నేను ఇక్కడికి వచ్చాను. ఈ విషయంలో నాకు ఎంతో కుతూహలం కూడా కలదు. 34వ శ్లోకం. వనాన్యుపవనానీహ లంకాయా కాననాని చ సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమాగమనం హిమే. లంకలో ఉన్న అరణ్యాలు, తోటలు, ఉద్యానవనాలు, సుందరమైన భవనాలు ఇవన్నీ తిరిగి చూడాలని నేను ఇక్కడికి వచ్చాను. 35వ శ్లోకం. తస్య తద్వచనం శ్రుత్వా లంకా సా కామరూపిణి భూయ ఏవ పునర్వాక్యం బభాషే పరుషాక్షరం. కామరూపిణి అయిన ఆ లంకాదేవి హనుమంతుని మాటలు విని మళ్ళీ ఇంకా పరుషమైన మాటలు మాట్లాడింది. 36వ శ్లోకం. మామనిర్జిత్య దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలితాం న శక్యమద్యతే ద్రష్టుం పురీయం వానరాధమ. దుర్బుద్ధి కలిగిన ఓ వానరాధమ, రాక్షస ప్రభువు అయిన రావణాసురుడిచే పాలింపబడుతున్న నన్ను జయించకుండా ఈ పట్టణాన్ని చూడడం నీకు శక్యము కాదు. 37వ శ్లోకం. తతస్స కపిశార్దూలస్తామువాచ నిశాచరీం దృష్ట్వా పురీమిమాం భద్రే పునర్యాస్యే యథాగతం. అప్పుడు కపిశ్రేష్ఠుడైన హనుమంతుల వారు ఆ రాక్షసితో ఇలా పలికారు. ఓ పూజ్యురాలా, నేను లంకను చూసిన వెంటనే వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోతాను. 38వ శ్లోకం. తతః కృత్వా మహానాదం సా వై లంకా భయావహం తలేన వానరశ్రేష్టం తాడయామాస వేగితా. అప్పుడు ఆ రాక్షసి భయంకరమైన సింహనాదం చేసి మహావేగంతో తన అరిచేతితో వానరశ్రేష్ఠుడైన హనుమంతుడి మీద దాడి చేసింది. 39వ శ్లోకం. తతస్స కపిశార్దూలో లంకయా తాడితో భృశం ననాద సుమహానాదం వీర్యవాన్ పవనాత్మజః. అప్పుడు మహాపరాక్రమశాలి వానరశ్రేష్ఠుడు అయిన హనుమంతుడి మీద ఆ రాక్షసి దాడి చేయగా గొప్ప ధ్వని కలిగే విధంగా పెద్ద గర్జన చేశారు హనుమంతుల వారు. 40వ శ్లోకం. తతః సంవర్తయామాస వామహస్తస్య సోంగుళీః ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛితః. హనుమంతుల వారు అంతటా క్రోధాన్ని పొంది తన ఎడమ చేతి వేళ్లను ముడిచి ఓ పిడికిటితో ఆమెను గట్టిగా ఒక్క దెబ్బ కొట్టారు. 41వ శ్లోకం. స్త్రీ చేతి మన్యమానేన నాతి క్రోధ స్వయం కృతః సాతు తేన ప్రహారేణ విహ్వలాంగీ నిశాచరీ. ఆమె స్త్రీ అనే ధర్మబుద్ధితో హనుమంతుల వారు తీవ్రమైన క్రోధాన్ని చూపించలేదు. ఆమె మాత్రం ఆ దెబ్బకే శిథిలమైన దేహం గలదై వికృతమైన కన్నులు, నోరు కలిగి వెంటనే నేలపై పడిపోయింది. 42వ శ్లోకం. తతస్తు హనుమాన్ ప్రాజ్ఞస్తాం దృష్ట్వా వినిపాతితాం కృపాం చకార తేజస్వీ మన్యమానః స్త్రియం తు తాం. అంతటా పరాక్రమవంతుడు, ప్రాజ్ఞుడు అయిన హనుమంతుల వారు నేలపై పడిన ఆమెను చూసి, అయ్యో, నేను ఒక అబల అయిన స్త్రీని హింసించానే అని తలుస్తూ జాలిపడ్డారు. 43వ శ్లోకం. తతో వై భృశ సంవిఘ్న లంకా సా గద్గదాక్షరం ఉవాచ గర్వితం వాక్యం హనుమంతం ప్లవంగమం. అంతటా ఆమె మిక్కిలి భయం గలదై గర్వాన్ని వీడి గద్గదాక్షరములతో హనుమంతుల వారిని గూర్చి ఇలా పలికింది. 44వ శ్లోకం. ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ సమయే సౌమ్య తిష్టంతి సత్వవంతో మహాబలాః. ఓ మహావీరుడా, నన్ను అనుగ్రహించు. ఓ వానరోత్తముడా, నన్ను రక్షించు. ఓ సౌమ్యుడా, ఉత్తములైన వీరులు ధర్మ నియమాలకు కట్టుబడి ఉంటారు కదా. 45వ శ్లోకం. అహం తు నగరీ లంకా స్వయమేవ ప్లవంగమ నిర్జితాహం త్వయా వీర విక్రమేణ మహాబల. ఓ మహావీరుడా, నేను స్వయంగా ఈ లంకా నగర అధిదేవతను.
అలాంటి నేను నీ పరాక్రమంతో నీ చేతిలో పూర్తిగా ఓడిపోయాను. 46వ శ్లోకం. ఇదం తు తథ్యం శృణువై బ్రువంత్యామే హరీశ్వర స్వయంభువా పురా దత్తం వరదానం యథా మమ. ఓ వానరశ్రేష్ఠుడా, పూర్వం బ్రహ్మదేవుడు నాకిచ్చిన ఈ వరం గురించి చెప్తున్నాను. నీవు ఈ యథార్థమైన విషయాన్ని శ్రద్ధగా విను. 47వ శ్లోకం. యదా త్వాం వానరః కశ్చిద్విక్రమాద్వశమానయేత్ తదా త్వయా హి విజ్ఞేయం రక్షసాం భయమాగతం. ఒకానొక వానరుడు ఎప్పుడైతే నిన్ను జయిస్తాడో అప్పుడే రాక్షసులందరికీ కీడు మూడిందని దాని అర్థం. 48వ శ్లోకం. సహిమే సమయ సౌమ్య ప్రాప్తోద్యతవ దర్శనాత్ స్వయంభు విహిత సత్యోన్నతస్యాస్తి వ్యతిక్రమః. నేడు నాకు నీ దర్శనమైనందువలన బ్రహ్మదేవుడు చేసిన నిర్ణయం నాకు అర్థమైంది. సృష్టికర్త అయిన బ్రహ్మ నిర్ణయం సత్యమై తీరుతుంది. ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్నడూ ఉండదు. 49వ శ్లోకం. సీతానిమిత్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మనః రక్షసాం చైవ సర్వేషాం వినాశ సముపాగతః. ఇలా సీత కారణంగా దుర్మార్గుడైన రావణాసురుడికి సమస్త రాక్షసులకు నేడు వినాశం సంభవించనుంది. 50వ శ్లోకం. తత్ప్రవిశ్య హరిశ్రేష్ఠ పురీం రావణపాలితాం విధత్స్వ సర్వకార్యాణి యాని యాని హవాంఛసి. ఓ మహాత్మా, రావణ రక్షితమైన ఈ నగరాన్ని ప్రవేశించు. నీవు ఏ ఏ కార్యాలను చేయగోరుచున్నావో ఆ సమస్త కార్యాలను చక్కగా నెరవేర్చుకో. 51వ శ్లోకం. ప్రవిశ్య శాపోపహతాం హరీశ్వర శుభాం పురీం రాక్షసముఖ్యపాలితాం యదృచ్ఛయా త్వం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్ర గతో యథా సుఖం. హే హరీశ్వర అనగా ఓ వానరశ్రేష్ఠుడా, నందికేశ్వరుడి శాపముతో నిర్వీర్యమై రావణాసురుడిచే పాలింపబడుతున్న ఈ ఉత్తమమైన నగరాన్ని నీవు యథేచ్ఛగా ప్రవేశించు. అలాగే మహాపతివ్రత అయిన సీతని అన్ని చోట్ల సుఖంగా వెతుక్కో. ఇత్యార్షే శ్రీమద్వాల్మీకి రామాయణే ఆదికావ్యే సుందరకాండే లంకాధిదేవతా విజయో నామ తృతీయః సర్గః. ఇది ఆదికావ్యమైన శ్రీమద్ వాల్మీకి రామాయణంలో సుందరకాండంలో లంకాది దేవతా విజయం అను తృతీయ సర్గము. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.